ఒక్క రాత్రి గడిపేందుకు 35 లక్షల రూపాయలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరోయిన్ కాయద్ లోహర్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, న్యూస్లో కానీ, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే న్యూస్ వినిపిస్తుంది. కాయద్ లోహర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే తను ఎప్పుడైతే ఒక డ్రాగన్ సినిమాని చేసిందో ఆ సినిమా కన్నా ముందు తను ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపు అనేది తనకు దక్కలేదు. సో ఒక్కసారి డ్రాగన్ సినిమాతోని అంటే ఆ సినిమా ఎంత మంచి హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ప్రదీప్ రంగనాథన్ అందులో హీరోగా చేశాడు. అయితే ఆ సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి 100 కోట్ల పైకకు ఇంకానే ఎక్కువగానే వసూలు కలెక్ట్ చేసింది. సో ఆ సినిమా తర్వాత ఇంకా కాయద్ లోహర్కి అంటే తనకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, అదేవిధంగా క్రేజ్ కావచ్చు, అమాంతం హై లెవెల్కి పెరిగిపోయింది. సో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు మిగతా మంచి మంచి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది అమ్మడు. అయితే ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది అనే విధంగా న్యూస్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటకకు సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ కానీ కొన్ని ఉంటాయో అందులో మాత్రం ఇక్కడ కాయద్ లోహర్ పేరు కూడా వినిపిస్తుంది. ఎవరైతే ఆ స్కామ్స్ నడిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ పార్టీస్ కూడా తిను అటెండ్ అవుతుంది. ఆ పార్టీస్ కోసమని ఒక్క నైట్ గడపడానికి 35 లక్షల రూపాయలు కూడా కాయద్ లోహర్ డిమాండ్ చేస్తుంది అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్లో వినిపిస్తున్న న్యూస్. మరి దీనికి సంబంధించి అసలు నిజంగానే కాయద్ లోహర్ ఈ విధంగా 35 లక్షలు డిమాండ్ చేస్తుందా, అసలు నిజంగానే అలాంటి పార్టీలకు వెళ్తుందా, తనకి ఏం కర్మ, అసలు ఇదంతా కూడా నిజమేనా అని అనుకుంటే దీనికి సరైన ఆధారాలు మాత్రం లేవు. సో ఆధారాలు లేవు కానీ ఓన్లీ ఆరోపణలు మాత్రమే వినిపిస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందని ఖచ్చితంగా పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో ఏవైనా ఆధారాలు దొరికితే ఖచ్చితంగా కాయద్ లోహర్ మాత్రం సో ఇక మీదట చాలామంది ఇప్పటికే చాలామంది తన ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత మంచి క్రేజ్ వచ్చిందో, ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిటైర్డ్ ఫ్యాన్ నేను, ఇక మీదట నేను ఫ్యాన్గా ఉండను అనే విధంగా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా ఒక మంచి క్రేజ్ వస్తున్న సమయంలో, స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంటున్న సమయంలో, ఇంత మంచి క్రేజ్ వస్తున్న సమయంలోనే ఈ విధంగా ఒక వివాదంలో చిక్కోవడం అనేది ఖచ్చితంగా తన కెరీర్కి అనేది ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. సో ఇక మీదట తనకున్నటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయా లేదా, కొత్త ప్రాజెక్ట్స్ కూడా వస్తాయా లేదా అంటే ఖచ్చితంగా డౌట్గానే అనుకోవచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది మామూలు విషయం కాదు. అందులోనూ దానికి తోడు లిక్కర్ స్కామే కాకుండా దానికి తోడు ఒక్క నైట్ గడపడానికి 30 లక్షలు డిమాండ్ చేస్తుందా అంటే ఈ విధంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏవైతే ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయో ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే డబ్బు డిమాండ్ చేయడం కావచ్చు 1 నైట్కి, సో మరి దీనికి సంబంధించి సరైన ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. మరి పోలీసులు అయితే అదే పనిలో ఉన్నారు. ఏదైనా ఆధారాలు దొరుకుతాయా లేదా, మరి తన మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణలు నిజమేనా కాదా అని తెలియాలంటే ఖచ్చితంగా ఇంకా 2-3 రోజులు కానీ, వారం రోజులు కానీ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే.